రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశ వివరాలను మంత్రి నారాయణ వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాల్స్ కూడా ఫినిషింగ్ నీట్ గా చేసి ఇలా పుట్టి లాంటివి పెట్టి చేసేటట్టుగా ఇవ్వాలి. ప్రతి పేదవాడికి కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు ఫెసిలిటీ కానీ, శానిటైజేషన్ సంబంధించి డ్రైనేజ్ ఫెసిలిటీస్, అంతేకాకుండా ఎక్కడైతే మనం అర్బన్ హౌసెస్ కడతామో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి యాక్చువల్గా షాపింగ్ కాంప్లెక్స్లు కావాలి. 2, 3, 4 అక్కడ ఉండేటట్టు ఉండాలి. అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదిక మీద స్కూల్ అవసరమైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఇంకా ఎక్కువ జనాభా ఉంటే అప్ టు 5th క్లాస్, ఇంకా పెద్ద కాలనీలు కడితే అప్ టు 10th క్లాస్, ఇంకా అవసరమైతే ఇంటర్మీడియట్. అంటే మనం కట్టే కాలనీ సైజులు బట్టి ఫెసిలిటీస్, అదేవిధంగా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ సమకూర్చాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో ఏదైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఏ హౌసెస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 1,93,000 హౌసెస్ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి శాంక్షన్ చేసింది. అందులో 73,000 హౌసెస్ ని ఎవరైనా వాళ్ళకున్న సొంత స్థలంలో కట్టుకుంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 1.5 lakh ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 1 lakh ఇచ్చేటట్టుగా, అది వాళ్ళ సొంత స్థలంలో వాళ్ళు కట్టుకునేటట్టుకైతే. అలా కాకుండా అన్ని ఫెసిలిటీస్తో అపార్ట్మెంట్ టైప్లో కట్టి మనం ఇచ్చేటట్టుకైతే 1.5 lakh సెంట్రల్ గవర్నమెంట్, 1.5 lakh స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా. అయితే ఈరోజు కట్టబోయే హౌస్ల్లో 2 మోడల్ అనుకున్నారు. ఒకటి 6 లక్షల హౌస్, ఇంకోటి 5 lakhs హౌస్. అంటే ల్యాండ్ కాస్ట్ కాకుండా 6 లక్షలు, 5 లక్షలు. అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటే రెండిట్లోనూ టాయిలెట్స్ ఉంటాయి, ఇండివిజువల్ టాయిలెట్స్, రెండిట్లోనూ కిచెన్ ఉంటుంది. అయితే 6 లక్షల దాంట్లో బెడ్రూమ్ సపరేట్ గా, హాల్ సపరేట్ గా ఉంటుంది. 5 లక్షల రూపాయల దాంట్లో హాల్ కమ్ బెడ్రూమ్ ఉంటుంది. అయితే 5 లక్షల రూపాయల హౌస్ తీసుకునే వాళ్ళకి 1.5 సెంట్రల్ గవర్నమెంట్, 1.5 స్టేట్ గవర్నమెంట్, మిగతా 2 లక్షలు వాళ్ళకి బ్యాంకు లోన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 to 25 years వాళ్ళు రీపే చేసుకోవచ్చు. వాళ్ళకి సుమారుగా నెలకి 1,800 నుంచి 2,000 రూపాయలు యాక్చువల్గా కట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 6 లక్షల రూపాయల హౌస్ తీసుకునే వాళ్ళు 1.5 సెంట్రల్ గవర్నమెంట్, 1.5 స్టేట్ గవర్నమెంట్, 3 లక్షలు బ్యాంకులో ఇప్పిస్తాం. దానికి నెలకి 3,000 కానీ 2,800 కానీ, అంటే వాళ్ళు పెట్టుకునే పీరియడ్ బట్టి వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు గతంలో కట్టిన హౌసెస్ ఇంతవరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే గత ప్రభుత్వం కట్టిన హౌస్ లో ఇంకా ఇప్పటికే గోడలు పోయి ఆ దొరబంధనాలన్నీ, ఆ సిమెంట్ అన్ని పగిలిపోయినాయి. దానికి శానిటేషన్ ఫెసిలిటీస్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, రోడ్డు కనెక్టివిటీ లేదు. అయితే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా రోడ్డు కనెక్టివిటీ, వాటరు, డ్రైనేజీ, సివరేజీ అన్ని కనెక్షన్స్ ఇస్తూ అక్కడ షాపింగ్ మాల్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ కానీ ఇస్తూ ప్రతి ఫెసిలిటీ ఇస్తూ చేయడానికి కానీ ఈరోజు 6 లక్షల రూపాయలు, 5 లక్షలు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఒక వరం. ఖచ్చితంగా ఇది 18 months లో యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ ని, ఈ 1,20,000 హౌసెస్ అర్బన్ డెవలప్మెంట్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఈ 1,20,000 హౌసెస్ ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేస్తాం. కొన్ని 4 floors ఉంటాయి, కొన్ని 5 floors ఉంటాయి, కొన్ని 6 floors ఉంటాయి, కొన్ని 7 floors, 8 floors. అంటే మనకున్న స్థలాన్ని బట్టి
ఒకవేళ సిటీలో స్థలం తక్కువగా ఉంది, ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా ఆదేశించారు, ఎక్కడో పోయి ఊరి బయట కట్టద్దు, సిటీలో దగ్గరగా కట్టమన్నారు. సిటీలో దగ్గరగా కట్టాలంటే మనకు స్థలం ఇంపార్టెంట్. అందుకని అవసరమైతే G+7 ఆర్ G+11 కూడా పోవడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. స్లమ్స్ మొత్తం యాక్చువల్ గా 37% ఉండే, కౌంట్ ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. 37% ఆఫ్ ది పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ స్లమ్స్.